హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. తిను బాగుంది. తిను నా ఫ్రెండ్ లిఖిత. నా పేరు వైషు. ఈరోజు నేను క్లాక్ టీచింగ్ నేర్పించబోతున్నాను. నాకు మా ఆయన ఈశ్వరెడ్డి అన్న నేర్పించారు. ఇప్పుడు నేను తనకి నేర్పిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. చూడు లిఖిత, ఇది సెకండ్ హ్యాండ్, అర్థమవుతుందా? ఇది మినిట్స్ హ్యాండ్ అనమాట. ఇది వచ్చి హవర్ హ్యాండ్. ఇది వచ్చి హవర్స్ని చూపిస్తుంది. ఇప్పుడు 8 అవుతుంది అనమాట. ఇది సెకండ్స్ హ్యాండ్, తిరుగుతూ ఉంటుంది అనమాట. 1 సెకండ్ 2 సెకండ్స్ అట్లా చెప్తుంది. ఇది మినిట్స్ హ్యాండ్, 1 2 మినిట్స్ 3 మినిట్స్ అంటాం కదా, ఇదే అది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మినిట్స్గా ఎట్లా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చిన్న చిన్న లైన్స్ చూసావా? ఇది 1 2 3 4 5 6 7 అలా వీటి వరకు వచ్చేందుకు 59 అవుతుంది. ఇక్కడ 60 అన్నాం మనము, మళ్ళీ 0 అయిపోతుంది. మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత చెప్పనా? 8 o'clock అవుతుంది. అర్థమైందా? 8 అవుతుంది. దీన్ని అంతగా చూడొద్దండి. ఇది ఓన్లీ ఇది తిరిగే దానికోసం ఇది ఉంది. ఇది ఎట్లా ఇది ఒక 1 minute ఈటికి వచ్చానుకో, ఇది కొంచెం మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతా 12కి వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు టైం ఎంత? 8 o'clock. అది హైఫై లిఖిత. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు నేను తిప్పి చెప్పాను. ఇప్పుడు ఎంత చెప్పు, నేను నేర్పించినట్టుగా చెప్పు ఇప్పుడు, సరేనా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. ఇప్పుడు టైం ఎంత? 9 o'clock. ఇది 9 కరెక్ట్గా చెప్పావు. ఈ మినిట్స్ కూడా చూడాలి. ఇప్పుడు 1 2 3 4 5 అన్నా. ఇప్పుడు 5కి కన్వర్ట్ చేయాలి, సరేనా? అర్థం. ఇప్పుడు టైము 9:05 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను రొటేట్ చేస్తాను, మళ్ళీ చెప్పు. ఇప్పుడు లిఖిత ఇంతకుముందు చెప్పించాను కదా, ఇప్పుడు చెప్పు. మళ్ళా నీకేమైనా డౌట్ ఉన్నదనుకో మళ్ళీ చెప్పాలా. ఇప్పుడు ఎంత? ఇది ఈ ముళ్ళు ఆడుంది. ఇప్పుడు నీకు ఎట్లా వస్తే అట్లా చెప్పు. ఈ ముళ్ళు ఎక్కడుంది? ఇప్పుడు 9 o'clock అవుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు మినిట్స్ కన్వర్ట్ చేయాలి. ఇది ఎంత అవుతుంది? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనమాట. అది 5 6 7 8 9 10 11 12 13 14 15 అనమాట. వీటికి 16 17 18 19 20. ఇప్పుడు ఎంత టైము? 9:20. అది ఏమా పియమ్మా? నైట్ అంటే మనం పిఎం అంటాం, మార్నింగ్ అంటే మనం ఏఎం అంటాం. అర్థమైనా? ఇప్పుడు నాకు అది చూడలిక్కి. ఇప్పుడు ఇది ఉండేదా? ఇప్పుడు 1 నుంచి ఇప్పుడు 12కి వస్తుంది అనమాట. మార్నింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వరకు వస్తుంది. ఇదంతా మనం మార్నింగ్గా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని మార్నింగ్ అంటే మనం ఏఎం అని అనుకుంటాం. మళ్ళీ ఈ 12 మళ్ళీ అది ఏఎం తర్వాత పిఎం వస్తుంది కదా. ఇది 1 2 3 మళ్ళీ ఇది 12 వరకు దీన్నంతని మనం పిఎం అని కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైనా? ఇప్పుడు 9:22 అవుతుంది. పిఎం ఏఎమ్మా? పిఎం కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ఈ క్లాక్ టీచింగ్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ క్లాక్ వీడియో కానీ ఇంకా ఇలా వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.